నమస్కారం. మీరెప్పుడైనా గమనించారా? కొన్ని రోజులు ఇంటి నుంచి బయటికి వెళ్లిన వెంటనే మన పని చాలా సులభంగా పూర్తవుతుంది. అదే మరికొన్ని రోజులు ఏ పని మొదలుపెట్టినా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి. అసలు ఈ తేడా ఎందుకు వస్తుంది? మన పెద్దలు మాత్రం ఒక ఆసక్తికరమైన విషయం చెప్పేవారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో కొన్ని శుభసూచనలు కనిపిస్తే ఆ రోజంతా మంగళకరంగా ఉంటుందని వారు నమ్మేవారు. ఇవి కేవలం మూఢనమ్మకాలు కాదు, మన సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాల్లో శుభానికి ప్రతీకలుగా భావించిన కొన్ని సంకేతాలు. ఈరోజు అలాంటి 3 శుభసూచనల గురించి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చివరిగా చెప్పబోయే 3వ శుభసూచన గురించి చాలా మందికి తెలియదు. కానీ మన పెద్దలు మాత్రం ఆ ఒక్క సంకేతం కనిపిస్తే ఆ రోజు చాలా మంగళప్రదంగా ఉంటుందని చెప్పేవారు. అది ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ఆలస్యం ఎందుకు? మొదటి శుభసూచన, మన సనాతన ధర్మంలో గోవును కేవలం ఒక జంతువుగా కాదు, గోమాతగా పూజిస్తారు. గోవులో 33 కోట్ల దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతాయి. అందుకే గోవును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంటి నుంచి ఏదైనా ముఖ్యమైన పనికి బయలుదేరే సమయంలో గోవు కనిపిస్తే దానిని చాలామంది శుభసూచనగా భావిస్తారు. గోవు మనకు పాలు మాత్రమే కాదు, వ్యవసాయానికి, ప్రకృతికి, సమాజానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకే భారతీయ సంస్కృతిలో గోవుకు అత్యంత గౌరవముంది. ఈ సందర్భంలో ఒక అందమైన సంస్కృత శ్లోకముంది. శ్లోకం: నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయిభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. పవిత్రమైన, శుభప్రదమైన గోవులకు నా నమస్కారం. అవి మన జీవితాలకు ఐశ్వర్యం, పవిత్రత, మంగళాన్ని ప్రసాదిస్తాయని ఈ శ్లోకం తెలియజేస్తోంది. అందుకే ఇంటి నుంచి బయలుదేరే సమయంలో గోవు కనిపిస్తే దానిని దైవ అనుగ్రహానికి, శుభారంభానికి సంకేతంగా చాలామంది భావిస్తారు. రెండవ శుభసూచన, దేవాలయ ఘంటా శబ్దం. మీరెప్పుడైనా గమనించారా? ఉదయం బయటికి వెళ్తుంటే దూరంగా ఉన్న ఆలయం నుంచి ఘంటా శబ్దం వినిపిస్తుంది. మన సనాతన సంప్రదాయం ప్రకారం ఘంటా శబ్దం మనసును ప్రశాంతంగా మార్చి దైవచింతనలోకి తీసుకువెళ్తుందని విశ్వాసం. అందుకే ప్రతి ఆలయంలో పూజ ప్రారంభించే ముందు గంట మోగిస్తారు. ఈ సందర్భంలో ఒక ప్రసిద్ధ శ్లోకముంది. శ్లోకం: అగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం ఘంటారవం కరోమ్యాదౌ దేవతాహ్వాన్ లాంఛనం. అర్థం: ఈ ఘంటా శబ్దం ద్వారా దేవతలను ఆహ్వానిస్తున్నాను, ప్రతికూల శక్తులు తొలగి దైవ సాన్నిధ్యం ఏర్పడాలని ప్రార్థిస్తున్నాను. అందుకే ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో ఆలయ ఘంటా శబ్దం వినిపిస్తే ఆ రోజు మంచి జరుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. మూడవ శుభసూచన, నీటితో నిండిన పాత్ర లేదా నిండు కుండ కనిపించడం. మన భారతీయ సంప్రదాయంలో నీటిని జీవానికి మూలంగా భావిస్తారు. అందుకే వివాహాలు, గృహప్రవేశాలు, యజ్ఞాలు, పూజలు, ప్రతి శుభకార్యంలో నిండిన కలశాన్ని లేదా నీటితో నిండిన పాత్రను ఉంచుతారు. నిండిన పాత్ర అంటే సంపూర్ణత, ఐశ్వర్యం, శుభం అనే అర్థాలను సూచిస్తుంది. ఈ సందర్భంలో ఒక శ్లోకం ఉంది. పూర్ణకుంభః సమృద్ధిశ్చ పూర్ణకుంభో శుభప్రదః యస్య దర్శనమాత్రేణ సర్వమంగళమాప్నుయాత్. అర్థం: నిండిన కలశం సంపదకు, ఐశ్వర్యానికి, శుభానికి ప్రతీక. దానిని దర్శించడం ద్వారా మంగళం కలుగుతుందని ఈ శ్లోకం తెలియజేస్తోంది. అందుకే ఇంటి నుంచి బయలుదేరే సమయంలో నీటితో నిండిన పాత్ర లేదా నిండు కుండ కనిపిస్తే దానిని శుభప్రదమైన సంకేతంగా చాలామంది భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సనాతన ధర్మం, పురాణాలు, ఆధ్యాత్మిక విషయాల గురించి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.